నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పొత్తులు పెట్టుకోవడం ఈజీ. ఇద్దరు నేతలు కలుస్తారు, హ్యాపీగా చేయి కలుపుతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది అలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎంతో లోతుల్లోకి వెళ్తే అంతలా రాజకీయ వైరం ఉంటుంది. అధినేతలు ఆలోచించినట్లుగానే దిగువ స్థాయిలో నేతలు కూడా ఆలోచిస్తారు. రాజకీయాల్లో త్యాగాలకు ఎప్పుడూ తావులేదు. ఎవరైనా త్యాగం చేస్తున్నారంటే తెర వెనుక బలమైన హామీలతోనే అలా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఏపీలో చూస్తే పొత్తుల అవసరం ఉందని టీడీపీ, జనసేన రెండూ గుర్తించాయి. అధికారంలో ఉన్న పార్టీని దించాలంటే విపక్షాలు చేతులు కలపక తప్పదు. ఎందుకంటే ఓటర్లు ఎప్పుడూ రెండు ఆప్షన్లనే చూస్తారు, మూడోది చూడరు. ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అన్నది ఒకటైతే, విపక్షంలో ఎవరిని ఎంచుకోవాలన్నది సెకండరీ. అక్కడ 2-3 పార్టీలు పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు చీలిక ఉంటుంది. 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. మరి దిగువ స్థాయిలో ఓట్లు బదిలీ జరుగుతుందా అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2 పార్టీలు ఒకే చోట బలంగా ఉండడమే, ఒకే సీటుని ఆశించడం, ఇది ఎక్కువగా గోదావరి జిల్లాల్లో కనిపిస్తుంటే అటు ఇటుగా ఏపీ అంతా ఇలాగే ఉంది. టీడీపీకి కోస్తా ప్రాంతం కంచుకోటగా ఉంది. ఇక్కడ 7 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఎప్పుడూ టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి. 2019లో మాత్రం జనసేన రాకతో దానికి గండిపడింది. జనసేన టీడీపీ ఓట్లు చీల్చింది కూడా ఇక్కడే. దాంతో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి పొత్తు ఉండడంతో ఓట్ల బదిలీ అవుతాయని అనుకుంటున్నారు. కానీ జనసేన, టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న సీట్లలో పేచీ స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఓట్ల బదిలీ సాఫీగా సాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు జనసేన నేత నాగబాబు. నాయకులు కలిసినట్లుగానే క్షేత్రస్థాయిలో క్యాడర్ కూడా ఒకటిగా పనిచేస్తుందని చెబుతున్నారు. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.